నమస్తే నా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. నా ఫోన్ కొద్దిగా షేక్ అవుతుందన్నా, ఏందో తెలియదు కానీ ఈరోజు అయితే అర్నింగ్ చేసినా, కొద్దిగా చేసిన ఒక పార్ట్ టైం లెక్క చేస్తున్నాను అనుకుని. కాకపోతే నాకు ఒకటి ఏమర్థమైందంటే, నేను క్యాబ్ వాళ్ళ పైన కోపంగా నాకు ఏం లేదు, కాకపోతే బాధ అని చెప్పుకుంటున్నాను. మనమేమో ఎల్లో ట్యాక్స్ ఎల్లో ప్లేట్లో పెట్టుకొని మనమేమో బండు దొరుకుతున్నాం, మన టూ వీలర్ వాళ్ళకి మన సేమ్ ప్యాసింజర్ కూర్చోబెడుతున్నాడు. మన ప్యాసింజర్ అన్నప్పుడు మన వాళ్ళు కూడా ఎల్లో బోర్డు ఉండాలి కదా, అదొక ప్రాబ్లం. అట్లాంటప్పుడు సేమ్ ఎట్లయితే బైక్ వాళ్ళకి ఇస్తున్నారో వైట్ ప్లేట్లు మన వేరే వేరే కార్లో కూడా ఇవ్వండి. మన అట్లనే కార్లో కూడా పర్మిషన్ ఇవ్వండి. కొనరు మన వాళ్ళు, చేయించుకోరు. 10-15 వేలైనా మిగులుతాయి వాళ్ళకి. ఆల్రెడీ లాస్లో నడిపిస్తున్నాము, మళ్ళీ ఈ ఎల్లో ప్లేట్ చేయించి మళ్ళీ ప్యాసింజర్ కూర్చోబెట్టి మళ్ళీ ఎందుకు అనవసరంగా. అందరికీ మంచిగా అంటే తప్ప ఏమంటారు, ప్యాసింజర్కి ఎల్లో బోర్డు అవసరం లేదు, టూ వీలర్ కూడా ఎట్లాగో ఎల్లో బోర్డు పెడతలేరు మీరు. ఎందుకంటే మళ్ళీ ఏందో నాకు అర్థమవుతలేదు, కానీ ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. బిజినెస్ చేసినప్పుడు ప్యాసింజర్ కిందకి వస్తారు, టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా అందరికీ ఎల్లో బోర్డు వచ్చినప్పుడు మన బైక్ ఎందుకు ఎల్లో బోర్డు లేదు, అది ఒక నాకు చిన్న డౌట్ ఉంది. డౌట్ ఉందంటే మళ్ళీ దీని గురించి మళ్ళీ చట్టాలు వేరే ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఎందుకంటే 10 రూపాయల కిలోమీటర్లు 12 రూపాయల కిలోమీటర్లకి ఇస్తున్నాడు. మనకన్నా బెటర్ టూ వీలర్ ఉన్నారన్న. మనం మళ్ళీ షోరూమ్కి పోయి మళ్ళీ ట్యాక్స్ కట్టి మళ్ళీ వీళ్ళకు పర్మనెంట్ కట్టి అవన్నీ కట్టి మనకు అవసరం లేదు కదా. అట్లనే మనకు కూడా అట్లనే ఆపర్చునిటీ ఇవ్వమని చెప్పండి. ఎల్లో ప్లేట్ కాకుండా వైట్ ప్లేట్ పైన ఓలా ఊబర్ అటాచ్ చేసుకోవచ్చు, నడిపించుకున్న అట్లా మాకు కూడా ప్రొవైడ్ చేస్తే ఒక కనీసం ఎట్లాగో అర్నింగ్ అయితే చేస్తలేము, కనీసం ఈ ట్యాక్స్ అన్నా బతికించుకుంటాం మేము. ఈ పర్మనెంట్ అని అన్నీ బతికించుకుంటాం కదా, అర్థమవుతుందా? ఈ ట్యాక్స్ పర్మనెంట్ అయినా బతికించుకుంటాం. 20,000 ఒక 10-20,000 అయితే మిగులుతాయి కదా మాకు. దయచేసి ఒకసారి మీ చెప్తున్నా కదా, అర్థం చేసుకున్నానా. మాకు కూడా వైట్ ప్లేట్ పైన బండ్ల పైన ప్యాసింజర్ కూర్చోబెట్టుకుని ఓలా ఊబర్ అటాచ్ చేసినట్టు మాకు కూడా పర్మిషన్ ఇప్పించండి. ఎవరైతే ఓలా ఊబర్ ర్యాపిడో ఎవరైతే చేస్తున్నారో వైట్ బోర్డులకు నడిపిస్తున్నారో మీ బండ్లు, అంటే నేను వాళ్ళపైన బైక్ కోపం కాదు, అదే ఆఫర్ మాకు కూడా ఇవ్వండి. 4 వీలర్ వాళ్ళకు కూడా ఇవ్వండి, మేము కూడా నడిపించుకుంటాం. ఎల్లో ప్లేట్లు ఎందుకు, ఎల్లో ప్లేట్ ఉన్నా లేకుండా మేము నడిపించుకుంటాం, మాకు కూడా అప్రూవల్ ఇవ్వండి. చూడండి, ఎందుకంటే పిచ్చెక్కుతుందన్నా. ఎండల 10 రూపాయల కిలోమీటర్లకి వేసి 2 రూపాయలు 10 రూపాయల కిలోమీటర్కి ఇచ్చి విత్ ఏసీ డబల్లా, ఈ ఎండల డబల్లా కొట్టాలి అంటే ఏం మిగులుతుందన్నా మాకు? బండికి మైలేజ్ మాకు మైలేజ్ అంతేనా? నిన్న ర్యాపిడోలో చూసిన నేను ఒక బైక్ అంత దగ్గర అలా కింద మంచి ఆఫర్ ఇచ్చిన 15 రూపాయలు పర్ కిలోమీటర్ అని చెప్పి, బైక్ పైన 15 రూపాయల కిలోమీటర్లు అని నాకు చూపించింది. నాకు అర్థం కాదు, 15 రూపాయలు మీరు బైక్కి ఇస్తున్నారు, అప్పుడు మళ్ళీ 15 రూపాయలు దీనికి ఇచ్చడం ఎందుకు? దీనికి ఒక 25 రూపాయలు పెట్టండి, మళ్ళీ దానికన్నా తక్కువ చేయకండి. కళ్ళకి అద్దుకుంటాం, ఏసీకి డబల్ ఏసీ పెట్టుకుంటాం, అది చాతన్ కాదు. ర్యాపిడో అయినా ఓలా అయినా ఊబర్ అయినా ఎవరికైనా వాళ్ళకి 10 రూపాయల కిలోమీటర్ ఇచ్చినందుకు మాకు 20 రూపాయల కిలోమీటర్ ఇవ్వండి. అంటే దాని మైలేజ్ దీని మైలేజ్ సేమ్ ఉందంటే అప్పుడు మీరు సేమ్ రేట్ ఇవ్వండి, మాకు అభ్యంతరమే లేదు. దానికి మైలేజ్ సేమ్ వస్తుంది, దీనికి మైలేజ్ సేమ్ వస్తుంది అంటే సేమ్ రేట్ ఇవ్వండి, మాకు అబ్జెక్షన్ లేదు అసలు. అది ఇచ్చేది 60 రూపాయలు, అది 60 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దానికి ఏసీ అవసరం లేదు, ఏం లేదు. దీనికి ఏసీ 15-16 కిలోమీటర్లు ఇస్తే పెట్రోల్ బండ్లు, సిఎన్జి బండ్లు మేబీ 20-22 విత్ ఏసీ. ఈ ట్రాఫిక్లో మాకు ఏం మిగులుతుందన్నా? ఇట్లా చేస్తారు మీరు, నాకు అర్థం కాదు. ఇది నా క్వశ్చన్ అనేది నా అందరికీ 3 కంపెనీలకి ఎవరైతే బైక్లో వైట్ ప్లేట్లను తీసుకుంటారో వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది. మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి, వైట్ ప్లేట్లో మేము కూడా కార్లు పెట్టుకుంటాం. చాలా మంది ఉన్నారు అన్ఎంప్లాయిడ్, చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంటికాడ కార్లు పెట్టుకొని ఉన్నారు. మేబీ బిఎండబ్ల్యూలు అవి కూడా పెట్టుకుంటుండొచ్చు మీరు ఇచ్చే రేట్కి. ఇప్పుడు నేను చూసిన ఒక బైక్ అతను 15 రూపాయల కిలో అంటే బుల్లెట్ పైన ర్యాపిడో చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. బుల్లెట్ RS 500 సమ్ స్పోర్ట్స్ బైక్ కూడా ఓలా ఊబర్ పైన పెడుతున్నట్టే మీరు అర్థం చేసుకున్నానా? వాళ్ళకి వర్తబుల్ అవుతుంది. మేము ఆల్టో గార్డ్ నడిపించినా మాకు వర్తబుల్ అయితే లేదు. మేము ఇంకా స్పోర్ట్స్ బండ్లు కూడా పెట్టలేము. ఏదో ఆల్టో ఏదో మాకు 16-18 కిలోమీటర్స్ ఆ బండి పెట్టుకుని మాకు వర్కౌట్ అవ్వట్లేదు. దయచేసి మాకు కూడా ఇది ఆపర్చునిటీ ఇవ్వండి, లేదా ఒక పని చేయండి, క్యాబ్ సర్వీసే తీసి పడేయండి. ఓన్లీ ఆటో ఇంకా బైక్ నడిపించుకోండి, క్యాబ్ సర్వీస్ తీసి పడేసేయండి. కానీ ఇట్లా మాత్రం మాకు, ఎందుకంటే మరి ఇంత ఇబ్బంది ఏందన్నా? 15 రూపాయలు బండికి ఇచ్చి 12 రూపాయలు కార్కి ఇస్తుందంటే సిగ్గు శరమైన ఉండాలి మీకు. ఓలా ఊబర్లకి ర్యాపిడోకి కూడా సిగ్గు శరం అనేది ఉంటారు. మాకు ఇస్తారు, పీక్ టైంలో ఏ రేట్ ఇవ్వాలో అదే రేట్ ఇస్తారు.
రూపాయలు 20 రూపాయలు కిలో పడుతుంది. పీక్ టైం అంటే పీక్ టైంలో బిజినెస్ చేయాలి, లేకపోతే చేయొద్దు, మూసుకొని ఉండాలంటారు మీరు ఇండైరెక్ట్గా. గలీజ్ మాటలు వస్తున్నాయి, నాకు బర్దాష్కి బాగా అవుతుంది. ఉద్యోగాలు మానేసుకొని కొందరు కార్ల ఫీల్డ్లో మంచి వచ్చిందని కార్లు తీసుకోరు. ఇప్పుడేమో మీరు మొత్తం సత్యనాశ చేస్తున్నారు మొత్తం మార్కెట్ని. చెప్తున్నా కదా, ఎంత అది ఉందంటే అంత అది అనిపిస్తుంది నాకు. అసలు మనదైతే ఈఎంఐ చిన్న ఈఎంఐ ఏదో నడిచిపోతుంది, తీస్తున్నాము ఒక 6,000 8,000 తీస్తున్నాం, అది అయిపోతుంది. కానీ పెద్ద ఈఎంఐ లేదు ఏందన్నా, ఏం సంగతి? పోనీ ఈ లీజ్కి తీసుకున్న వాళ్ళు వాళ్ళ సంగతి ఏంది? అసలు ఈ రేట్లకి ఎట్లా వర్తబుల్ అవుతుంది, ఎట్లా నడిపిస్తున్నారు అన్నా? నిజంగానా మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు, ఏం తీసుకుంటలేరు నాకు అర్థమవుతలేదు. మెయిన్ ఏవైతే ఊబర్ అటాచ్మెంట్ ఉన్నాయో ఆ బండ్లని తీసేస్తే అన్నీ కరెక్ట్ అవుతాయి. అయినా కరెక్ట్ కావు, ఎందుకంటే మనోళ్ళే సరిగా లేరు చెప్పాలంటే. ఒకళ్ళు స్ట్రైక్ చేస్తుంటే ఇంకోళ్ళు బిజినెస్ చేసి కూడా చూస్తారు. దాంట్లో నేను కూడా ఉన్నా, నేనేం అది కాదు. కాకపోతే చెప్తున్నా, ఒక రోజు 2 రోజులు చూసినాం, స్ట్రైక్ చేసాం, మనం కూడా స్ట్రైక్ పాల్గొందాం. ఎవరు లేడు, బండి పైన పోయి చూస్తే అన్ని ట్యాక్స్ కాలుతున్నాయి. ఇక మనం ఎంత స్ట్రైక్ చేసినా వేస్ట్, ఎందుకంటే అందరూ ఒక దగ్గర ఉండి మాట్లాడుతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కడు అందరు స్ట్రైక్లు వేసుకుంటుంటే ఓలా ఊబర్ వేసుకుంటే ఏం బతకనా? అది సింపుల్గా చెప్పాలంటే ఒక పని చేయాలి, ఇప్పుడు డ్రైవర్లు అందరూ కలిసి ఒక యాప్ అన్న రేట్ తీయండి, లేదంటే ఈ ఓలా ఊబర్ని బ్యాన్ చేసేయండి, బండ్లను అమ్ముకోండి. ఓన్లీ ఆటో బైక్ అవిట్లానే సర్వీస్ పెట్టుకోండి, కార్లను వద్దు. ఎందుకంటే పాపం వాళ్ళు అప్పులు తీసుకొని ఈఎంఐలే కట్టుకోకలేక వాళ్ళు బాధపడుతున్నారు. సింపుల్ ఒక అనౌన్స్మెంట్ చేసేయండి, వైట్ బోర్డు కూడా మేము తీసుకుంటాము, మాకు మీరు కొత్త బండ్లు తీసుకునే అవసరం లేదు, ట్యాక్సీ పర్మిట్ ఇట్లా ఏం అవసరం లేదు, మీరు వైట్ ప్లేట్ పైన నడిపించుకోవచ్చు, ఏం కాదని ఒక జియో పాస్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఎట్లాగో అయితే బైక్ వాళ్ళు తీస్తున్నారో వైట్ ప్లేట్ పైన, అట్లనే మాకు కూడా ఇచ్చేయండి. ఎందుకంటే కొంత వాళ్ళు వచ్చినా వాళ్ళకి పాపం వాళ్ళకి పర్మనెంట్ ఛార్జెస్ కట్టే అవసరం లేదు, 10,000 ఆర్టీఓలకు కట్టే అవసరం లేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అర్థమవుతుంది ఉండొచ్చు మా బాధ. 12 రూపాయల కిలోమీటర్, 10 రూపాయల కిలోమీటర్ మాకు బండి వాళ్ళకి సేమ్ ఇస్తే మా బతుకులు ఏమో కావాలి. ఈ ట్రాఫిక్లా నడిపిస్తే తెలుస్తుంది ఏంది ప్రాబ్లం అనేది, అప్పుడప్పుడు అవ్వదు తెలియదు. ఇదేనా మండిపోతుంది నాకైతే, కానీ ఏం చెప్పలేకపోతున్నా. బ్యాన్ చేయండి, కార్ సర్వీసే బ్యాన్ చేయండి, పీడా పోతుంది. ఐటీలలో పెట్టుకుంటారు కొందరు ఇక కొలువు చేసుకుంటారు, బతుకుంటారు. కానీ ఇన్ని గణము బండికి దానికి ఒక 50-60 రూపాయలు 100 రూపాయలు తేడా అట్లా నడుస్తుంది. ఎవరికి చెప్పలేకపోతున్నాం మన బాధలు. కాకపోతే మనోళ్ళు తప్పన, మనం కరెక్ట్ లేక మంది అనడం, కంపెనీలు అనడం తప్పు కాదు. చెప్పాలంటే బండ్లు ఎక్కువైపోయినాయి, కస్టమర్లు తక్కువైపోయారు, కాబట్టి మనకు బండ్లకి వాల్యూ లేదు అంతే. సింపుల్గా చెప్పాలంటే మన బండ్లకి వాల్యూ లేదు. ఆటోలకి మీరు చూడండి, ఇంకా ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఆటోలకి బైక్లకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, కానీ కార్లకి మాత్రం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు. నేను చాలాసార్లు చూసిన, అబ్జర్వ్ చేసిన. మీరు చేసిరో తెలియదు నాకు తెలియదు, కానీ ఇక వాళ్ళపైన కోపం కాదు, మనం కూడా గుర్తించండి. కాకపోతే మనం చేస్తున్నాం తప్ప, లేదా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మనం కరెక్ట్ సర్వీస్ ఇస్తలేమంటే నేను ఒప్పుకుంటా, ఇస్తలేము. ఎందుకంటే మాది ఇచ్చే 10 రూపాయల కిలోమీటర్కి మనకి ఏమొస్తా, నా ఏసీ నడిపిస్తే 12 రూపాయలు 10 రూపాయల కిలోమీటర్ ఇస్తే ఒక రేట్ ఫిక్స్ లేదు. చలో కొందరు అనుకుంటారు ఇక మళ్ళీ వర్షం పడినప్పుడు అప్పుడు డబుల్ రేట్లు వస్తే మళ్ళీ అట్లా దాని దగ్గరే మళ్ళీ ట్రాఫిక్ కూడా జామ్ ఉంటుంది కదా. గంటలు 10 నిమిషాలు పోయేది గంట వెయిట్ చేస్తాం. పెట్రోల్ పోతుందా అది. కాకపోతే ఒకటే రేటు ఉంటే బాగుంటుంది, ఒక మినిమం రేట్ అంటూ. ఈ ఊబర్ రైడ్ అయితే చెప్పొద్దు, దిగారిపోయినాడు. దాని తగ్గట్టు ఇప్పుడు ర్యాపిడో ఈ ఓలా కూడా తయారైపోయాడు, 80 రూపాయలు 90 రూపాయలు ఇస్తున్నాడు. ఇంతకుముందు మినిమం 120 రూపీస్ అట్లా వచ్చేటివి, ఇప్పుడు లేదు. దాన్ని చూసి ఈడు కూడా వాతలు పెట్టుకుంటాడు ఓలా వాడు. ఎట్లనే అవుతుంటుంది. ఇంకా మన క్యాబ్ సర్వీస్ అన్నదైతే ఇక అయిపోయింది అనుకోవాలి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం పని అయిపోయింది అనుకోవాలి. ఏమైతే తెలియదు, కానీ దయచేసి పెట్రోల్ బండ్లు మాత్రం తీసుకోకండి. సిఎన్జి బండ్లు తీసుకుంటే మాత్రం మీకు లైన్ అయితే తప్పదు, లైన్లో కంపల్సరీ ఉండాలి 1-2 గంటలు, అప్పుడే మీకు వర్తబుల్ అవుతుంది. రెంటల్ కార్లు మాత్రం మీరు మ్యాక్సిమం టు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఊబర్ అయితే మిగతా అన్ని యాప్లు నడిపించుకోవచ్చు, రెంటల్ తీసుకోండి. కార్ అంటే అట్లా తీసుకోండి, 3 యాప్లు ఓపెన్ చేసుకుని అది ఏది ఎక్కువ రేట్ వస్తే అది చేయించుకోగాని. అगर ఊబర్ పైన మీరు డిపెండెంట్ ఉన్నారంటే, మీరు నడిపిస్తున్నారంటే నేనంటూ నా వేస్ట్. అది మీరు మీ మనకి ఇస్తున్నా తప్ప, అంటే మీరు కష్టపడే రాందుకి ఏం లేదు, ఉన్నాడు. ఓకేనా? లాంగ్ అయిపోతుంది వీడియో, కానీ పెట్టదు అనుకున్నా కానీ